ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నమజ్జమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం భగవద్గీతలోని 21వ శ్లోకం అనుసంధానం చేస్తాం. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవోత్తరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్టః శ్రేష్ఠుడైన వ్యక్తి యజ్జత్ ఏ కర్మలను ఆచరించున్నాడో ఇతరో జన మిగిలిన వారు కూడా తత్తదేవ ఆయా కర్మలని ఆచరిత చేయుదును. నా అట్టి పురుషుడు యత్ ప్రమాణం దేనిని ప్రమాణముగా కురుతే చేయనో లోక సామాన్యులకు జనులు తత్ దానిని అనువర్తతే అనుసరించున్నారు. సంఘములో శ్రేష్ఠుడైన వాడు దేన్ని ఆచరించునో ఇతరులు కూడా ఆయా కర్మములనే ఆచరించరు. అతడే దేని ప్రమాణముగా భావించును సామాన్య ప్రజలు కూడా దాన్ని అనుసరించరు. మానవుడు అనుకరణ జీవి. సంఘములో పేరు ప్రఖ్యాతులుగాంచిన పెద్దలను, నాయకులను, పిన్నలను అనుసరించరు. గురువు యొక్క సదాచారం శిష్యులు అనుసరించరు. గృహయజమాని యొక్క అభ్యాసములచే ఇంటిలో ఉన్న వారు అనుసరించరు. తండ్రి దురభ్యాసములకు లోనైన వాడు బిడ్డలు కూడా అట్లే దురభ్యాస పరలవుతారు. దేశంలో నాయకులు, ప్రభుత్వాధినేతలు కుటిల ప్రవర్తకులైన ప్రభుత్వంలో గల చిన్న ఉద్యోగులు కూడా కుటిల వర్తన కలవారవుతారు. నాయకులు గుణగణములనే ప్రజలు అనుకరించరు. కావున దేశంలో పెద్ద ప్రభుత్వాధిపతులు, నాయకులు, గురువులు, ప్రబోధకులు ఆదర్శవంతులై ఉండవారు. వారి నడవడికలను, శీల సంపదలను ప్రజలు అనుసరించరు. వారిని ప్రమాణంగా సామాన్యులు భావించరు. కనుక పార్థుడు ధర్మ సంరక్షణ కొరకు, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడు కొరకు దుష్టుల కౌరవులతో యుద్ధం చేసి తీరవలన్న విషయమును భగవానుడు తెలుపుచున్నాడు. ఈ సందర్భంలో తన ఉదాహరణను కూడా శ్రీకృష్ణుడు తర్వాతి శ్లోకంలో తెలుపుచున్నాడు. శ్రీమతే రమ్మజా మాతృమునీంద్రాయ మహాత్మే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసుందరే మంగళానానివాసాయ యాదాద్రీసాయ మంగళం. మంగళాశాసనపరమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృపాయా సుమంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.